హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే మీకు WinSCP టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ WinSCP టూల్ అనేది మనకి రియల్ టైమ్‌లో ఎలా యూజ్ అవుతుంది? దీని ఫంక్షనాలిటీ ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. అలాగే మీకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఎలా మనము ఈ WinSCP యూజ్ చేసుకొని ఫైల్స్ అనేటివి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాము అని చెప్పేసి. ఇక్కడైతే జస్ట్ ఒక 3 పాయింట్స్ అనేటివి యాడ్ చేశాను. ఫస్ట్ WinSCP అంటే ఏంటి అంటే విండోస్ సెక్యూర్ కాపీ అన్నమాట. ఓకేనా? సో, మనము ఏదైనా ఫైల్స్‌ని రిమోట్ హోస్ట్ నుంచి మన లోకల్ మిషన్ ఆర్ కంప్యూటర్‌లోకి మనము సింపుల్‌గా కాపీ చేసుకోవచ్చనమాట. సో, దానికోసం ఈ WinSCP టూల్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఈ WinSCP టూల్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. మనము ఈ టూల్‌ని మనము గూగుల్ క్రోమ్ నుంచి లేదా మనం ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, అలాగే ఇక్కడ థర్డ్ పాయింట్ చూస్తే ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈస్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ బిట్వీన్ ఎ లోకల్ అండ్ ఎ రిమోట్ కంప్యూటర్ అన్నమాట. ఓకేనా? సో, మెయిన్ ఫంక్షన్ ఏంటి విన్నర్‌సిపి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫైల్స్‌ని మనము ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనుకుంటే, ఈ విన్నర్‌సిపి అనేది యూజ్ చేసుకుంటామనమాట. సో, మీకిప్పుడైతే సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకింకా క్లారిటీగా కావాలంటే జస్ట్ గూగుల్‌లో మీరు వాట్ ఈస్ విన్నర్‌సిపి అని టైప్ చేయండి. మీకు దీని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అన్నదొస్తుంది. నేను సింపుల్‌గా ఒక 3 పాయింట్స్ అర్థం అవ్వడానికి ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడైతే నేను రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే మనకి నాకైతే ఆల్రెడీ విన్నర్‌సిపి అనేది ఇన్‌స్టాల్ చేసున్నారనమాట. సో, ఇక్కడ చూసారు గదా! విన్నర్‌సిపి. సో, ఇలా విన్నర్‌సిపి అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫైల్ ప్రోటోకాల్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఫైల్ ప్రోటోకాల్స్ అనేటివి మనకు డిఫరెంట్‌గా ఉంటాయి. లైక్ ఇవన్నీ కూడా ఫైల్ ప్రోటోకాల్సే అన్నమాట. ఓకేనా? సో, ఇలాగా మీరిక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ చూస్తే ఎస్ఎఫ్‌టిపి, ఎస్‌సిపి, ఎఫ్‌టిపి, వెబ్ డెవ్, అమెజాన్ ఎస్3 ఇవన్నీ కూడా మనకి ఫైల్ ప్రోటోకాల్స్ అన్నమాట. మేమైతే ప్రెజెంట్ ఎస్ఎఫ్‌టిపి అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎస్ఎఫ్‌టిపి అంటే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఓకేనా? సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా ఒక హోస్ట్ లేదా సర్వర్‌తో కనెక్ట్ అయ్యి అక్కడున్న ఫైల్స్‌ని మీ కంప్యూటర్‌లోకి కాపీ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఆ హోస్ట్‌ది మీకు యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీకు యాక్సెస్ అనేది లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరనమాట ఆ హోస్ట్‌తో. ఓకేనా? సో, అలాగే ఆ హోస్ట్‌తో కనెక్ట్ అయినప్పుడు మనం ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడే మనం ఆ హోస్ట్‌తో డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతామనమాట. ఓకేనా? సో, ఇక్కడైతే నేను ఒక హోస్ట్ నేమ్ యూజ్ చేస్తున్నాను. సో, ఇలాగ మీరు హోస్ట్ నేమ్ అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ అనమాట. సో, మీకు ఒకవేళ యాక్సెస్ అనేది లేకపోతే మీరైతే కాపీ చేయలేరు, కనెక్ట్ అవ్వలేరు. ఓకేనా? సో, ఇక్కడైతే పాస్‌వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఏ పాస్‌వర్డ్ అయితే లైక్ మీరు కనెక్షన్ యాక్సెస్ ఒస్తది కదా! ఆ పాస్‌వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో, పోర్ట్ నంబర్ అనేది బై డిఫాల్ట్ 22 అనమాట. మనమేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి లాగిన్ అని ఉంది కదా! నేనిప్పుడైతే లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను. సో, ఇలా చూడండి నేను ఈ హోస్ట్‌లోకి అనేది వచ్చేసాననమాట. ఓకేనా? నేను ఏ హోస్ట్ నేమ్ ఇచ్చానో ఆ హోస్ట్‌లోకి లాగిన్ అయిపోయాను. సో, ఇక్కడ చూస్తే నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే మీరు ఆ హోస్ట్‌లోకెళ్ళిన తర్వాత ఏ పాత్‌లో అయితే ఫైల్స్ ఉన్నాయో ఆ పాత్‌లోకి కాపీ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ మీరు పాత్ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట ఇలాగా. లోపలే ఓకేనా? సో, ఇలాగ పాత్ కూడా చేంజ్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చు. ఏ ఫైల్స్ కావాలనుకుంటే ఆ ఫైల్స్‌ని మీరు కాపీ చేసుకోవచ్చు. ఈ ప్రెజెంట్ అయితే మీకు సింపుల్‌గా నేనిక్కడ ఉన్న ఫైల్స్‌నే కాపీ చేసుకుంటాను. సో, దీనికంటే ముందు ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇది ఎంప్టీ డైరెక్టరీ ఉంది. నేనొక డైరెక్టరీ క్రియేట్ చేసి టెస్టింగ్ ఫైల్స్ అని చెప్పేసి ఓకేనా. ఇందులోకి నేను ఫైల్స్ అనేటివి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఎంప్టీ ఉంది కదా! ఇక్కడ ఫోల్డర్ మనకి. ఇక్కడ ఫైల్స్ అయితే ఏం లేవు. ఇప్పుడైతే నేను ఈ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరిలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఫైల్ అనేది ఇక్కడ మీకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు గదా! ఫైల్ అనేది సేవ్ అయింది. సో, అలాగా మీరు ఇలా సింపుల్‌గా ఫైల్స్ అనేటివి డ్రాగ్ చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! సో, ఇలా సింపుల్‌గా మీరు ఫైల్స్ అనేటివి
రిమోట్ హోస్ట్ నుంచి మీ కంప్యూటర్‌లోకి సింపుల్‌గా ఫైల్స్ డ్రాగ్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ మనకేమంత యూజ్ అవ్వవన్నమాట. సో, సింపుల్‌గా ఫైల్స్ ఎలా కాపీ చేసుకోవచ్చు, విన్‌ఎస్‌సిపి యూజ్ చేసుకోవాలి అని మీకు చెప్దామని వీడియో చేశాను. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? సో, థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.